మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం ఫిజిక్స్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఓమ్స్ లా గురించి చెప్పుకుందాం. ఓమ్స్ లా గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ బేసిక్ 3 వర్డ్స్ ఉన్నాయి, అదేంటో తెలుసుకుందాం. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. కరెంట్ అంటే దానికి కరెంట్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది. ఆ కరెంట్ కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే సరిగ్గా వినండి, ఆ పేరు ఎలక్ట్రిసిటీ. విజయవాడ సిటీ విన్నారు కదా, విజయవాడ సిటీలో ఎవరు ఉంటారు, విజయవాడలో ఉంటారు. అండ్ హైదరాబాద్ సిటీలో ఎవరు ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. అలాగే ఎలక్ట్రిసిటీ లోపల ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాన్ని ఇంకొక నేమ్ ఏంటంటే కరెంట్. ఓకే, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాన్స్ ఉండేదాన్ని కరెంట్ అంటారు. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతా ఉంటాయి. మరి అవి ఎలా మూవ్ అవుతాయి, ర్యాపిడో, ఊబర్ అలాంటి బుక్ చేసుకుని వెళ్తాయా? కాదు కదా. సో అవి ఎలా వెళ్తాయంటే దానికి ఒక ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ని అంటారు వోల్టేజ్. చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వాలంటే దానికి ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ అంటారు వోల్టేజ్ అని చెప్పి. చూడండి, ఇన్ కేసు ఏదైనా ఒక 20 వాట్స్ బల్బు ఉంది అనుకో, 20 వాట్స్ బల్బు లోపల 40 వాట్స్ కరెంట్ కనుక వెళ్తే ఏమైంది, ఆ బల్బ్ అనేది పేలిపోతుంది. సో ఆ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి, ఆ స్పీడ్ ని బ్రేక్ చేయడానికి మనం రెసిస్టర్స్ అనేవి వాడతాం. రెసిస్టెన్స్ అంటే స్పీడ్ ని కంట్రోల్ చేసిద్దని మీనింగ్ అనమాట. ఇప్పుడు ఏ స్పీడ్ ని కంట్రోల్ చేసిద్ది అనేది కరెంట్ స్పీడ్ ని కంట్రోల్ చేసిద్ది, రెసిస్ట్ చేసిద్ది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వోల్టేజ్ గానీ కరెంట్ గానీ రెసిస్టెన్స్ గానీ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సరిగ్గా చూడండి, వోల్టేజ్ ఐ ఆర్, కరెంట్ అండ్ ఆర్. వోల్టేజ్ చూడండి, వోల్టేజ్ ఐ కి ఆర్ కి డివైడెడ్ బై పొజిషన్ లో ఉంది. విఆర్లు కూడా డివైడెడ్ బై పొజిషన్ లో ఉన్నాయి. ఐఆర్లు పక్క పక్కన ఉన్నాయంటే ఇంటూ పొజిషన్ లో ఉన్నట్టు. ఐ అండ్ ఆర్ ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఐ అండ్ ఆర్ రెండు ఇంటూ పొజిషన్ లో ఉన్నాయి. వోల్టేజ్ ని కనిపెట్టాలి. ఇప్పుడు వోల్టేజ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఐఆర్ ఇందులో ఉన్నాయి, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కదా. ఐ వాల్యూ ఎంత చెప్పుకున్నాం మనం, 2 చెప్పుకున్నాం, రైట్. ఆర్ వాల్యూ ఎంత చెప్పుకున్నాం, 10 చెప్పుకున్నాం. ఇప్పుడు దీని రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఇప్పుడు వోల్టేజ్ ఎంత అయిందండి, 20. ఇప్పుడు కరెంట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. కరెంట్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. కరెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, ఐ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే విఆర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. విఆర్ ఏ పొజిషన్ లో ఉన్నాయండి, వి అండ్ ఆర్ డివైడెడ్ బై పొజిషన్ లో ఉన్నాయి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ చేస్తే మనకు ఐ ఆన్సర్ వచ్చేసింది. చూడండి, ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, కరెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వోల్టేజ్ ని అండ్ రెసిస్టెన్స్ ని డివైడెడ్ బై పొజిషన్ లో చూడండి. సో ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఐ కరెంట్ వాల్యూ వచ్చింది. చూడండి, కరెంట్ వాల్యూ ఎలా వచ్చిందో, వి అంటే వోల్టేజ్ వాల్యూ ఎంత చెప్పుకున్నాం మనం, 20 చెప్పుకున్నాం, రైట్. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత చెప్పుకున్నాం, 10 చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కనుక డివైడెడ్ బై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే అప్పుడు కరెంట్ వాల్యూ ఎంత అయిపోయింది, 2 అయిపోయింది. అంతే కదా, మనం చెప్పుకుంది కరెంట్ వాల్యూ 2 కదా. అదే రెసిస్టెన్స్ కనిపెట్టాలంటే ఎలాగో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.